రైట్, ఒక్కసారి నల్గొండ వెళ్దాం. నల్గొండ ఎంపీ సెగ్మెంట్లో భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి. ఇప్పటికే ఆయన 5,50,000 పైచీలు కోట్ల లీడ్లో ఉన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయనంటున్న రఘువీరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ పప్పటి వరకు అనఫీషియల్గా 6 రౌండ్లు వచ్చేటప్పటికి 1,26,000 పైచిలకు ఓట్ల మెజార్టీ తోటి రఘువీర్ ఉన్నారు. దాంతో ఇప్పటికే ఒకసారి రఘువీర్ బయటికి రాగానే వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలందరూ కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు. ఒకసారి రఘువీర్తో కూడా మాట్లాడదాం. అన్న, దాదాపు అనఫీషియల్గా 6 రౌండ్లు పూర్తయినాయి, 1,00,000 పైచిలకే మెజార్టీ ఉంది. ఎట్లా ఉంటుంది ఇంకా మొత్తం 24 రౌండ్లు అయ్యేటప్పటికి ఎట్లా ఉంటుంది? మీకు ముందు నుంచి అదే చెప్తున్నాం కదా, భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. రెండో స్థానం కోసమే మిగిలిన 2 పార్టీలు పోటీలో వాళ్ళ పోటీ అనేది రెండో స్థానం కోసమే పోటీలు ఉంటుందని ముందు నుంచి చెప్తా వస్తుంది. ఆ దిశగానే వస్తుంది. దేశంలో కూడా ఇండియా కూటమి మంచి మెజార్టీతో దూసుకుపోతుంది. రాష్ట్రంలో కూడా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఇక్కడ మంచి మెజార్టీ, ముందు నుంచి మేము చెప్తున్నటువంటి మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తప్పకుండా తెలియజేస్తాం. పైచిలకు మెజార్టీ అంటే దాదాపు 3 లక్షల పైచిలకు అవకాశం ఉంది. జనరల్గా మీరు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు అంటే రఘువీర్తో పాటు జానారెడ్డి గారి చరిష్మా ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటారు? తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను మొదటిసారి పోటీ చేస్తున్నా కాబట్టి తప్పకుండా జానారెడ్డి గారు కానీ మిగిలిన లీడర్లందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వారి స్థానాలల్లో వాళ్ళు గట్టి నాయకులు, పార్టీని పటిష్టంగా ఇన్నాళ్ళ నుంచి పెట్టుకొని ప్రజలలో సేవ చేస్తూ వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ చరిష్మా కానీ వాళ్ళు చేసిన పని కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన పని కానీ ఇవన్నీ కూడా గెలుపుకు తప్పకుండా ఉపయోగపడతాయి. ఎన్నికల ప్రచారంలో పోటీ మన మధ్యనే, అసెంబ్లీ స్థానాల మధ్యనే ఉంటుంది అన్నారు. మీ తమ్ముడు కూడా సవాల్ ఇచ్చి నల్గొండకు వచ్చి మరి మెజార్టీ ఎట్లా ఉన్నది నల్గొండకి, మీ సొంత నియోజకవర్గానికి? ఉంది కదా, ఇప్పుడే కనీసం సగం రౌండ్లు పూర్తయిన తర్వాత దాన్ని చెప్తాము. కానీ ఇప్పటివరకు జరిగిన దాంట్లో హుజూర్ నగర్ అందరికంటే ముందు స్థానంలో ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా పోటాపోటీలు ఉన్నారు. ముందు నుంచి మేము చెప్తున్నట్టు సూర్యాపేట స్థానం కూడా పోయినసారి మేము ఓడిపోయినా కానీ వాళ్ళు కూడా మంచి ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ దూసుకుపోతుంది. ఓవరాల్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ గెలుపుకు సంబంధించి? ఆల్రెడీ ఆల్మోస్ట్ గెలుపు అనే అనవచ్చు, గెలుపుకు సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది, గుడ్. కాంగ్రెస్ నుంచి మొదటిసారి పోటీ చేస్తున్నాం, మంచి ఆధిక్యంతో గెలవడం ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది కదా. సో ఇక్కడ చాలా మందికి అంటే ఆల్మోస్ట్ ఆల్ లీడర్లకు తెలుసు, కానీ కింది స్థాయిలోకి తెలియదు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులలో మీరు ఒకరు ఉంటారు కదా, మరి ఎట్లా ఉంటుంది మీ ఆలోచన కూడా ఉంటుంది? పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన తర్వాత ఎట్లుంటుంది అనేది? ఎట్లా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలతోనే మేము ముందుకు పోవాల్సి ఉంటుంది. ఎవరెవరికి సన్నిహితం అవన్నీ బయట, కానీ లోపల పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఏదైనా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి ఎజెండాతోనే మేము ముందుకు పోవాల్సి ఉంటుంది. భువనగిరిలో కూడా మీరు ఉదయాన్నే చెప్పారు ఖచ్చితంగా 2 స్థానాలు గెలుస్తాను. భువనగిరిలో కూడా దాదాపు 4 రౌండ్లకు వచ్చేటప్పటికి 58,000 పైచిలకు మెజార్టీ ఉంది. ఓవరాల్గా ఎట్లుంటుంది? నేను కూడా 50,000 నుంచి 50,000 అనేది మినిమం లీడ్ భువనగిరిలో ముందు నుంచి బీజేపీ గురించి మీరు చెప్తున్నా కానీ నేను అదే చెప్పుకుంటూ వస్తూ ఉండే. ఎందుకంటే బీజేపీ అనేది ముందు మీరు అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే, అసెంబ్లీ స్థానాల్లో వాళ్ళకి పడ్డ ఓట్లు చూసుకుంటే బీజేపీ అనేది ఎక్కడ పోటీలో కూడా లేదు అసెంబ్లీలో. కాబట్టి కానీ పార్లమెంట్ స్థానం వచ్చేవరకల్లా అది కూడా బూర నరసయ్య గౌడ్ గారి వల్ల వారి ముందు టీఆర్ఎస్లో ఉంటాం, ఒకసారి పార్లమెంట్గా పోటీ చేయడం, వారు వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ఉండటం వల్ల బీజేపీ అనూహ్యంగా 2వ స్థానంలోకి వచ్చి పోటీ అనేది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది కాబట్టి బీజేపీ ముందుకు దూసుకుపోతుందన్న వాతావరణం ఉంది. కానీ తప్పకుండా కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని నేను ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన, మీకు గుర్తుంటే. అట్లనే నేను చెప్పినట్టే ఇప్పుడు బీజేపీ 2వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మంచి లీడ్తోని చామల కిరణ్ కూడా గెలవబోతున్నాడు. చామల కిరణ్ కూడా నా కంగ్రాచులేషన్. చూడాలి మధ్యాహ్నం కెల్లా ఓవరాల్గా ఎంత మెజార్టీ అనేది 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనేది కూడా తెలిసే అవకాశం ఉన్నది. ఇది ఇప్పటి వరకు నల్గొండ భువనగిరికి సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ.